3వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుదాము. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గలతీయులకు రాసినటువంటి ఈ పత్రిక పౌలు మొదట ఆ సంఘాన్ని పౌలే స్థాపించాడు. పౌలు యొక్క రెండవ మిషనరీ జర్నీలో మరి అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ సంఘాల్లో కలిపి ఈ గలతీ సంఘము కూడా స్థాపించడం జరిగింది. పౌలు అక్కడ పరిచయం చేసి వచ్చిన తరువాత అక్కడ ఒక దుర్బోధ అనేది రావడం ప్రారంభించింది. ఇప్పుడు కూడా ఆ దుర్బోధలు అనేవి ప్రతి చోట కూడా ఉంటాయి. రక్షణ ఎలా పొందుతాము అనే దాని విషయమే ఆ దుర్బోధ అనేది వస్తుంది. దుర్బోధలు ఎక్కడి నుంచి వస్తాయంటే మీరు రక్షణ ఇలా కాదు, ఇంకొకలా పొందాలి. ఇప్పుడు కూడా ఇప్పుడున్న దినాల్లో కూడా చాలా చోట్ల మనం పరలోకం వెళ్ళాలంటే ఇలా కాదు ఇంకొకలాగా అని చెప్పే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారంటే రక్షణ పొందిన వాళ్ళ మీదే టార్గెట్ చేస్తారు. అలాగే మీ ఇంటికి ఎవరైనా ఎప్పుడైనా వస్తే మా పాస్టర్ గారితో మాట్లాడండి అని చెప్పి నాకు ఫోన్ చేయండి చాలు. వాళ్ళు అప్పుడు మ్యాక్సిమం ఉండరు. చాలామంది ఏం చేస్తారంటే ఇలాగా తప్పుడు బోధలు పట్టుకొని వస్తారు. అలాగే మరి గలతీ సంఘములో కూడా ఒక తప్పుడు బోధ వచ్చింది ఏంటంటే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా కాదు రక్షణ, మనము ధర్మశాస్త్రము సంబంధించినటువంటి క్రియలన్నీ కూడా ఆచరిస్తేనే, సున్నతి పొందితేనే మనకు రక్షణ అనేటువంటి ఒక తప్పుడు బోధను సంఘంలో మరి ప్రవేశపెట్టారన్నమాట. దానిని బట్టి పౌలు ఈ పత్రిక వారికి రాయడం జరిగింది. ఈ పత్రికలో చాలా విషయాలు ఉన్నాయి. నేను 3 విషయాలు ఈరోజు చెప్తాను. ఈ 12వ వచనం నుంచి 14వ వచనంలో 3 విషయాలు ఉన్నాయి. 13వ వచనం ఉంది, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు. మొదటిది. 2వ, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకే. 2. 3వది, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. ఈ 3 విషయాల గురించి నేను మీకు తెలియజేస్తాను. మొదటిది, ఆత్మను గూర్చినటువంటి వాగ్దానము. కొత్త నిబంధన ఏ రీతిగా పనిచేస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా పనిచేస్తుంది. పాత నిబంధనలో ఉన్నటువంటి వారికి ఆధారం ఏంటంటే ధర్మశాస్త్రము. పాత నిబంధనలు ఉన్నటువంటి మరి ఇశ్రాయేలీలు, యూదులు, వారికి ఆధారం ఏంటంటే ధర్మశాస్త్రం. వారు ధర్మశాస్త్రంను ఆధారం చేసుకొని ధర్మశాస్త్రం అనుసరించి జీవించేవాళ్ళు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు ధర్మశాస్త్రము కాదు ఆధారము, దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము జీవించబద్దులమై ఉన్నాము. కనుక ఈ మాటలను నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. కొత్త నిబంధన ఎలా పనిచేస్తుంది అంటే దేవుని ఆత్మ ద్వారా పనిచేస్తుంది. కనుక పాత నిబంధన విధానములో మనం ఇంకా నీతిమంతులుగా తీర్చబడాలి అంటే దానివల్ల మీకు ఏ ప్రయోజనము కూడా ఉండదు అని పౌలు ఈ యొక్క వాక్యంలో చూపిస్తాడు. నేను మీకు చూపిస్తాను తర్వాత. ఎందుకు అంటున్నామంటే ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అంటున్నాడు కదా. 3వ అధ్యాయము 2వ వచనంలో చూద్దాం. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా. వీళ్ళకి చెప్తున్నాడు, మీరు దేవుని యొక్క ఆత్మను ఎలా పొందారు? ధర్మశాస్త్రం యొక్క క్రియల వలన దేవుని యొక్క ఆత్మను పొందారా, లేక విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందారా? దేవుని యొక్క వాక్యము మనం వింటున్నప్పుడు జరిగేటువంటి విషయము చాలామందికి తెలియదు. ఉదయం దేవుని యొక్క వాక్యం గురించి నేను చెప్పినప్పుడు దేవుని వాక్యం మనుషుల్లో దేవుని యొక్క భయం పుట్టిస్తుందని ఒక విషయం చెప్పాను. రెండవది, దేవుని యొక్క వాక్యం మనం వింటున్నప్పుడు జరిగేది ఏంటంటే మనము దేవుని యొక్క ఆత్మను పొందుకుంటాం.
దేవుని యొక్క ఆత్మను పొందుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు దేవుని యొక్క ఆత్మ గురించి చెప్తూ ఒక విధంగా చెప్పాడు. పాత దినాల్లో కార్లు కానీ వెహికల్స్ అన్నీ కూడా 4 వీలర్స్ పవర్ స్టీరింగ్ ఉండేది కాదు, మామూలు స్టీరింగ్ ఉండేది. ఎందుకంటే నేను అవి నడిపాను, నేను పవర్ స్టీరింగ్ కూడా కార్ కూడా నడిపాను. పవర్ స్టీరింగ్ కాదనుకోండి, అవి తిప్పేటప్పుడు చాలా కష్టపడాలి, చాలా ఏం చేయాలి, కష్టపడాలి. ఆ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ జబ్బులు బాగా నొప్పి వచ్చేస్తాయి. వాటిని ఒక చోట నుంచి ఒక చోటకి తిప్పాలనుకోండి, ఆ యొక్క స్టీరింగ్ అంతా కూడా ఎలా తిప్పుతుండాలి. అదే పవర్ స్టీరింగ్ అనుకోండి, ఎలా తిప్పచ్చు తెలుసా? మీరు డ్రైవ్ చేసిన వాళ్ళు తెలుస్తుంది, డ్రైవ్ చేయని వాళ్ళకి ఏం తెలియదు. ఇలా ఒక చేతితో ఇలాగ అనొచ్చు, ఒక ఫింగర్తో ఇలాగ అనొచ్చు, లేకపోతే ఇలా చేయి పెట్టి ఇలాగ మీరు కొంతమంది సార్లు చూస్తుంటే ఇలాగ అంటుంటారు, ఇటు ఇలా తిరిగిపోతున్నాను. అదే ఇంతకుముందు ఓమ్ని లేకపోతే ఈకో ఉండేది, అదే తిప్పాలనుకోండి ఇలా 2 పట్టుకొని తిప్పాలన్నమాట, ఇలా రుబ్బురోలు రుబ్బుతున్నట్టు. ఈ తిప్పేటప్పటికి ఈ జబ్బులను నొప్పి వస్తుంటాయి, తిరుగుతుంది. కానీ చాలా ప్రెషర్ ఉపయోగించాలి, స్ట్రెంగ్త్ ఉపయోగించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, బాంకే గారు చెప్తూ ఆయన ఈ మాట ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మతో మనం ఉంటే మన జీవితాన్ని కానీ మనం నడిపించుకునే విధానం కానీ చక్కగా ఎలాగంటే తిరిగిపోతుందట. హల్లెలూయా. ఆత్మను మీకు అనుగ్రహించి అన్నాడు. ఆత్మను మీకు ఎలాగ దేవుడు అనుగ్రహిస్తాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యమును విశ్వాసముతో వింటున్నప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడుతూ ఉంటాం. హల్లెలూయా. వాక్యం వినేటప్పుడు చాలా మంది చాలా డిఫరెంట్ ఉద్దేశాలతో వింటారు. అంతా ఏంటి ఏం చెప్తారు కొంతమంది, అంతా నాకే. చూసావా ఇవాళ వాక్యమంతా ఎవరికి? వాక్యమంతా నాకే. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి సంతోషంతో కాదు, అంతా ఏంటి నన్ను గుచ్చడానికే. ఈగలు ఎక్కడ వాళ్తే చెప్పండి? ఇంతకుముందు ఉండేది ఈగలు ఉండి, ఇప్పుడు లేవు. ఈగలు ఏమైపోయో తెలియదు. మానవుడు భూమి మీద ఉన్న వాటిని అన్నింటినీ చంపేస్తున్నాడు. వాడు బతకడానికి మిగతా వాటిని అన్నింటినీ ఏం చేస్తున్నాడు? ఈ రేడియేషన్ అది ఎక్కువైపోయాక ఈగలన్నీ కూడా చచ్చిపోయాయి. మీరు గమనించారో లేదో కానీ ఈగలన్నీ ఎక్కడ దేని మీద వాళ్తే తెలుసా? మనకి చిన్నప్పుడు దెబ్బలు తగిలితే ఆ ఈగలు ఎక్కడొచ్చి ఉండేవి? ఆ దెబ్బ మీద దీనికి ఎక్కడ ప్లేస్ లేదు, ఆ పుండు మీదే పడుతుంది మనకు. మళ్ళీ ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు పడుతుంది అంటే ఆ దెబ్బ మీదే పడుతుంది. ఇప్పుడు వాక్యము కూడా వింటున్న వాళ్ళకి ఏదైనా పుండు ఉందనుకో, వాళ్ళకి అక్కడే వెళ్తుంటుంది. అది నాకే గుచ్చుకుంటుంది రావు, నాకే చెప్తుంటారంటారు. ఇది విషయం ఏంటంటే, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ తప్పు ఉంది, నాకు ఇది పొరపాటు ఉందని మాత్రం మనుషులు ఒప్పుకోరు, నాకే అనుకుంటుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నాతో మాట్లాడాడు అంటారు చూసారా, వాళ్ళకి దేవుని ఆత్మ అనుగ్రహించబడుతుంది. అంతా నాకే అంటారు చూసారా, వాళ్ళకి వేరొక ఆత్మ వస్తుంటుంది. వాళ్ళ మీద కూడా వస్తుంటుంది ఒక ఆత్మ. ఏ ఆత్మ వస్తుంటుంది? భూమి మీద 3 ఆత్మలు ఉన్నాయి. ఒకటి దేవుని ఆత్మ, 2 ఇంకో మధ్యలో ఉంది సరైన ఆత్మ, దురాత్మ. 3వది మనుషుని యొక్క ఆత్మ. ఈ మనుషుని యొక్క ఆత్మ ఐదర్ దురాత్మకైనా కనెక్ట్ అవుతుంది, లేదా దేవుని ఆత్మకైనా కనెక్ట్ అవుతుంది. వాక్యమును అంత ఆసక్తితో వింటుంటారు కదా, విశ్వాసముతో, వాళ్ళకి మరింతగా దేవుడు తన ఆత్మనిస్తాడు. యేసుప్రభు గురించి ఒక మాట యేసుప్రభు వారు చెప్పారు తెలుసా? ఆయన తను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మనిస్తాడు అని ఉంది. కొలత లేకుండా అంటే సమృద్ధి అయినటువంటి ఆత్మనిస్తాడు దేవుడు. సమృద్ధిగా. నాకు పౌలు అంటాడు, దేవుని ఆత్మ చూపించిన మాట ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను. దేవుని ఆత్మ నాకు ఎలా ఉంది? సమృద్ధిగా నేను కలిగి ఉన్నాను. దేవుని యొక్క ఆత్మ నేను సమృద్ధిగా కలిగి ఉన్నాను అంటే అర్థం ఏంటి? కొలసీ పత్రికలో అంటాడు,
క్రీస్తు యొక్క వాక్యము మీ హృదయాల్లో సమృద్ధిగా నివసింపనీయుడి అంటాడు. ఎవరి జీవితాల్లో దేవుని వాక్యము సమృద్ధిగా ఉంటుందో వారికి దేవుని ఆత్మ కూడా సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. వాక్యం వినేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను మనము స్వీకరించాలి. విశ్వాసంతో మీరు దేవుని వాక్యం వింటున్నారు కనుక దేవుడు మీకు ఏమిస్తున్నాడు? ఆత్మనిస్తున్నాడు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? విశ్వాసముతో దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని ఆత్మను పొందుకుంటాం. ఈ ఆత్మ మనలను బలపరుస్తుంది. ఈ ఆత్మ మనలను విజయోత్సవంలో నడిపిస్తుంది. ఈ ఆత్మ మనలను పాపము చేయకుండా కాపాడుతుంది. అప్పుడు పాపం గురించి మనం కష్టపడిపోవాల్సిన అవసరం ఉండదు. పవర్ స్టీరింగ్ లాగా వాటిని జయించగలుగుతాం. హల్లెలూయా. పాపం విషయంలో, శోధన విషయంలో ఎదురవుతున్నటువంటి క్లిష్టమైన పరిస్థితులు అన్నిటినీ కూడా సులువుగా జయించగలుగుతాం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ ద్వారా. హల్లెలూయా. రెండవది 5వ వచనం కూడా చూద్దాం. అదే అధ్యాయం 3వ అధ్యాయము 5వ వచనం. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. చూడండి, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయంటే ఆత్మ మీలో పని చేస్తున్నప్పుడు మీలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. పాత నిబంధన విధానంలో ఎలాగుండేది అంటే, ఒక దేవదూత వచ్చి ఒక కోనేరు దగ్గర, బెతస్తా అనేటువంటి కోనేరు దగ్గర నీటిని ఇలా కదిపేదంట. ఆ కదిపినప్పుడు ఎవరైతే దిగుతారో ఆ నీటిలోకి వాళ్ళకి ఎలాంటి అనారోగ్యం ఉన్నా, ఎలాంటి వ్యాధి ఉన్నా వాళ్ళకి ఏం కలిగేదట? స్వస్థత కలిగేది. కనుక ఆ దేవదూత ఎప్పుడు కదుపుతుందా అని చెప్పి అందరూ ఆ నీటి వైపు చూస్తూ ఉండేవారట. ఆ నీటి వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆ నీరు ఎప్పుడైతే కదిలిందో వెంటనే ఎవరైతే ఆ నీటిలో దూకుతారో వాళ్ళకి స్వస్థత వచ్చేసింది. ఇది చాలా కాన్సన్ట్రేషన్తో ఉండాలి పాత నిబంధన విధానంలో. కొత్త నిబంధన విధానంలో దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ మీలో పనిచేస్తున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఒకవేళ అద్భుతాలు నమ్మకపోతే మీ డాష్ నేనేం చేయలేను. ఏంటి మీ డాష్ అంటే అర్థం ఏంటి? నేను ఆ డాష్ని నేను పూరించలేను ఆ మాటను. ప్రియ దేవుని బిడ్డలారా, నేనేమీ చేయలేను, కానీ అద్భుతాలు ఇప్పటికీ ఉన్నాయి. దేవుని ఆత్మ మీలో పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. అద్భుతాలు అంటే ఏంటో తెలుసా? మనం ఎన్నడూ కూడా ఊహించలేని కార్యాలు జరుగుతాయి. మనకు అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మన శక్తి సామర్థ్యములతో సాధ్యము కాని గొప్ప కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన. మనము దేవుని యొక్క మాటను వింటూ ఉంటాం కదా, విశ్వాసముతో దేవుడు నాతో మాట్లాడతాడని. విశ్వాసముతో దేవుని వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటుండగానే దేవుడు అద్భుతం చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. గొప్ప అద్భుతాలు జరుగుతాయి. మనం ఊహించిన వాటికంటే, అడిగిన వాటికంటే గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ మీలో పనిచేస్తున్నప్పుడు. కనుకనే ఆత్మను గూర్చినటువంటి వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అంటున్నాడు. కనుక మొదటి కొత్త నిబంధనలో ఆత్మ ద్వారానే సాధ్యం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీనిని చేస్తానని జెరుబ్బాబేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ఎలా సాధ్యము అని జెరుబ్బాబేలు ఆలోచిస్తున్నటువంటి సమయంలో, ప్రియ దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథంలో ఉంటుంది ఈ మాట. ఇది ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తున్న సమయంలో దేవుడు అంటున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను చేస్తాను. శక్తి బలములు ఫెయిల్ అవ్వచ్చు, కానీ నా ఆత్మ ఎన్నడూ కూడా ఫెయిల్ అవ్వదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమును మీరు వింటున్నప్పుడు అలాంటి ఆత్మను మీరు స్వీకరించగలిగితే అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. శరీర సంబంధమైన మెరికల్స్ జరుగుతాయి, ఫైనాన్షియల్ సంబంధించినటువంటి మెరికల్స్ జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబపరమైనటువంటి మెరికల్స్ జరుగుతాయి. ప్రతి విషయంలో కూడా దేవుడు, అరే నేను ఇంతగా దేవుడు చేస్తాడు అనుకోలేదు, నువ్వు అనుకోలేని రీతిలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ రావాలి. దేవుని ఆత్మకి ఏమవ్వాలి? చోటు ఇవ్వాలి. అందుకే బైబిల్లో ఏముందంటే, ఆత్మను ఆర్పుకొడి. కొంతమంది ఎలాగ ఆర్పుతారు తెలుసా? వాక్యం విన్న తర్వాత
ఇవాళ అంత మొన్న విన్నదే కదా. మీరేం చేస్తున్నారు? ఆత్మను ఆర్పేస్తారు. ఆత్మను ఆర్పకుడి అంటే ఎవరైనా మంచిగా మండి ఇవాళ దేవుడినతో అలాగే చెప్తారు, అలాగే అంటారు. నువ్వన్నీ నమ్మకం ఏం చేయకు అన్నీ ఆత్మ ఏమవుతుంటుంది? ఆర్పేస్తుంటారు. మరి బైబిల్లో ఉంది ఆ మాట, మీరు తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, ఆత్మను ఆర్పివేయకుడి. ఆత్మను ఆర్పకుడి అంటే ఆత్మను ఆర్పేస్తారన్నమాట చాలామంది. ఆత్మను ఆర్పేస్తే ఏమవుతుంది? ఏ అద్భుతాలు జరగవు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవాడు. కనుక మనలో అద్భుతాలు జరగాలంటే దేవుని ఆత్మ ఏం చేయాలి? పని చేయాలి. ఎప్పుడు జరుగుతుందంటే మనము దేవుని వాక్యమును ఏం చేస్తుండాలి? విశ్వాసముతో వింటూ ఉండాలి. దేవుని వాక్యం విశ్వాసముతో చదువుతూ ఉండాలి. చదువుతూ ఉంటుండగా దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. దేవుని ఆత్మ నీ హృదయంలో కార్యం చేస్తుంటుంది. నువ్వు జయించలేని వాటన్నిటినీ కూడా ప్రభు యొక్క ఆత్మ సహాయం ద్వారా ప్రభు నిన్ను జయించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమె మొదటి విషయం చెప్పాను. రెండవది, అబ్రహాము పొందిన ఆశీర్వచనము 14వ వచనంలో చదువుతున్నాను నేను. మొదటిది, ఆత్మను గూర్చిన వాగ్దానం ఎలా దొరుకుతుంది మనకు? విశ్వాసముతో వినుటి ద్వారా దొరుకుతుంది. 2, అబ్రహాము పొందిన ఆశీర్వచనము ఏంటి? అబ్రహాము ఏం ఆశీర్వచనం పొందాడు? అబ్రహాము ఒక ఆశీర్వచనాన్ని పొందాడు. అమ్మా, అబ్రహాముకు దేవుడు ఒక ఆశీర్వచనాన్ని ఇచ్చాడు. అనేక జనములకు తండ్రి, వీటన్నిటికన్నా ముఖ్యంగా ఒకటి ఇచ్చాడు. 6వ వచనం చూడండి. అబ్రహాము దేవుని నమ్మెను. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము పొందినటువంటి ఆ ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. కనుక అబ్రహాము ఏ ఆశీర్వచనాన్ని పొందాడో, అబ్రహాము నీ దేవుడు నీతిమంతుడు అని పిలిచాడు. ఎందుకు నీతిమంతుడు? మీరు అబ్రహాము జీవితాన్ని మీరు చదివితే చాలాసార్లు మనం అలా చదువుతూ ఉంటే ఎందుకు దేవుడు నీతిమంతుడు అన్నాడు? యాకోబు జీవితాన్ని కానీ మీరు చదివితే ఎందుకు దేవుడు యాకోబు దేవుడు అని చెప్తున్నాడు మీకు అర్థం కాదు. ఏం చేశాడు యాకోబు? అన్నయ్యను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన జీవితం అంతా కూడా ఎవరి కోసం కష్టపడ్డారు? రాహేలు కోసం కష్టపడ్డాడు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. ఇంకొక 7 సంవత్సరాలేమో ఆస్తి కోసం కష్టపడ్డాడు. తన జీవితం అంతా కూడా మీరు గమనిస్తే దేనికోసం తను కష్టపడ్డాడు? దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు నీతిమంతుడు అని పిలుస్తాడు? అబ్రహాము గురించి కూడా దేని గురించి దేవుడు అబ్రహాము నీతిమంతుడు అని పిలిచాడు అని మనం ఆలోచిస్తే చాలా కారణాలు మనం చెప్పచ్చు. ఒక కారణం ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మాడు అంతే. మనం అనుకున్నట్లుగా అబ్రహాము దేశాన్ని విడిచిపెట్టాడు, లేకపోతే ఇది చేశాడు అది చేశాడు, ఇవి అన్నిటిని బట్టి కాదు. దేవుణ్ణి ఏం చేశాడు? నమ్మాడు. అలాగే యేసుక్రీస్తుని నమ్మిన మనకు కూడా నీతి వచనం దొరుకుతుంది. దాన్ని అలాగే పోల్చాడు అక్కడ. అబ్రహాము చూడండి, మీకు ఇంకా వివరంగా చూపిస్తాను ఈ మాటలు. రోమాపత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి, లేకపోతే 1 నుంచి చూడొచ్చు. కాబట్టి అబ్రహాము క్రియల మూలముగా అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడును. అంతే. అబ్రహాము క్రియలను బట్టి నీతిమంతుడని తీర్చబడితే అది అతనికి అతిశయము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా
ఎంచబడెను. హల్లెలూయా. ఎలాగొచ్చింది నీతి అబ్రహాముకి? దేవునిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. మళ్ళా చూడండి 23వ వచనము, అదే అధ్యాయం 23వ వచనం. అందుచేత అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ ప్రభు అయిన యేసును మన నిమిత్తము కూడా వ్రాయబడిన. అబ్రహాముకు మాత్రమే కాదు, యేసుక్రీస్తునది విశ్వాసం ఇచ్చిన మనము కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. హల్లెలూయా. కనుక అబ్రహాము పొందిన ఆశీర్వచనం ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మాడు, అతనికి నీతిగా ఎంచబడింది. అలాగే దేవుని నమ్మిన, యేసుక్రీస్తుని నమ్మిన మనకు కూడా దేవుడు నీతి అనే దాన్ని ఇస్తున్నాడు. అది ఏ నీతి అంటే, మీరందరూ అనుకున్నట్లుగా భూ సంబంధమైన నీతి కాదు, పరలోక సంబంధమైన నీతి. భూ సంబంధమైన నీతి ఏంటి? ఎవరిని ఏమండండి, ఎవరితోని మాట్లాడండి, ఇంట్లోనే కూర్చుంటాడండి, డ్యూటీకి వెళ్తాడు వచ్చేస్తాడండి, ఇవన్నీ మనం ఏమనుకుంటాము? నీతి అనుకుంటాము. పరలోక సంబంధమైన నీతి ఏంటంటే దేవుని నమ్ముట. అది పరలోకం నుంచి వచ్చేటువంటి నీతి, అది దేవుని నీతి. దేవుడు అబ్రహాముకి ఏమిచ్చాడంటే దేవుని యొక్క నీతినిచ్చాడు. ఆ ఆశీర్వచనము యేసుక్రీస్తుని నమ్మిన మనందరికీ కూడా దేవుడు ఇస్తున్నాడు. రెండవది అబ్రహాముకు దేవుడు ఇచ్చిన విషయము చూడండి, 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి చూడండి, అబ్రహాముకు దేవుడు ముందు సువార్త ప్రకటించాడట. ఎవరు ప్రకటించారు? ముందు సువార్త ఎవరు ప్రకటించారు? దేవుడు ప్రకటించాడు. ఎవరికి ప్రకటించాడు? అబ్రహాముకు సువార్త ముందు ప్రకటించాడట. ఏంటి సువార్త? నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. ఇంకా విచిత్రమైన విషయం ఉంది. 8వ వచనంలో ఏముంది? దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చున లేఖనము ముందుగా చూచి. లేఖనమును దేవుడు ఏం చేశాడట అంటే, వాక్యం ఎప్పుడుంది? వాక్యాన్ని దేవుడు ముందు చూశాడట. ఇది రాయబడక మునిపే దేవుడు లేఖనాన్ని ఏం చేశాడు? చూశాడు. వాక్యం ఎప్పుడుందట? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. గనక ఆదిలోనే వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని చూసి దేవుడు అంటున్నాడు, నీ యందు అన్యజనులందరూ కూడా ఏమవుతారు? ఆశీర్వదింపబడతారని అబ్రహాముకు ముందుగానే సువార్తను దేవుడు ప్రకటించాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ విషయం ఏంటంటే, మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడతాము. రెండవ ఆశీర్వచనం ఏంటంటే, మన ద్వారా అన్యజనులు రక్షణ పొందుతారు. ఎలాగంటే సువార్తను ప్రకటించడం ద్వారా. చాలామందికి సువార్తను ఎందుకు ప్రకటించాలి అనుకుంటారు. సువార్త నమ్ము వారందరినీ రక్షించుటకు దేవుని శక్తి అయినది. సువార్త ఏంటి? నమ్ము వారందరినీ కూడా. నేను నిన్నటి దినాన్ని ఒక వాక్యాన్ని పెట్టాను, అది చాలామందికి అర్థం అవ్వదు. ఇవాళ ఇంకో వచనం కూడా చదువుతాను చూడండి. చాలామందికి ఈ మాటలు అంత అర్థం అవ్వవు. ద పవర్ ఆఫ్ ది గాస్పల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నోబడీ నీడ్స్ ఎ గాస్పల్ ఇఫ్ దెర్ ఈజ్ నో జడ్జ్మెంట్. దేవుని సువార్తకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే దేవుని యొక్క వాక్యము అని చెప్తూ, నోబడీ నీడ్స్ ఎ గాస్పల్ ఇఫ్ దెర్ ఈజ్ నో జడ్జ్మెంట్. తీర్పు అనేది లేకపోతే సువార్త ప్రకటించవలసిన అవసరము లేదు. జడ్జిమెంట్ అనేది ఉంది. జాగ్రత్తగా వినండి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. జడ్జిమెంట్ అనేది ఉంది. ఈ లోకం మీదకి దేవుడు జడ్జిమెంట్ తీసుకొని రాబోతున్నాడు, తీర్పు తీసుకొని రాబోతున్నాడు. ఆ తీర్పు అనేది లేకపోతే సువార్త అనేది చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి మనిషి మీద కూడా తీర్పు రాబోతుంది. ఆ తీర్పు అనేది లేదనుకోండి, సువార్త చెప్పవలసిన అవసరము. నోబడీ నీడ్స్ ఎ గాస్పల్ ఇఫ్ దెర్ ఈస్ నో జడ్జిమెంట్ ఆర్ లా. ఇఫ్ గాడ్ ఈజ్
నాట్ ఏ గాడ్ ఆఫ్ జడ్జ్మెంట్. ఇఫ్ దేర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ హెల్, వాట్ గుడ్ ఈజ్ ద గాస్పల్. నరకం అనేది లేకపోతే సువార్త అనేది కూడా ప్రకటించవలసిన అవసరం లేదు. మనుషులు నరకానికి వెళ్తున్నారు, నరకంలోనికి వెళ్ళిపోతారు గనుక ఆ నరకంలోనికి మనుషులు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి లేకపోతే సువార్త ప్రకటించవలసిన అవసరం లేదు. ఒక దైవజనుడు చెప్తూ, ఆర్సి స్ప్రౌల్ అనేటువంటి దైవ సేవకుడు చెప్తూ ఈ మాట చెప్తున్నాడు. నరకం అనేది లేకపోతే, తీర్పు అనేది లేకపోతే సువార్త ప్రకటించవలసిన అవసరం లేదు. అబ్రహాముకు దేవుడు సువార్త ప్రకటించడానికి గల కారణము, మనము సువార్త ప్రకటించడానికి గల కారణం ఏంటంటే, ఎందుకు సువార్తను చెప్పాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నరకం అనేది ఉంది, తీర్పు అనేది ఉంది. ఏం బాగానే ఉన్నారు కదా, మంచిగానే ఉన్నారు కదా, మంచిగానే ఉద్యోగం ఉంది కదా, మంచిగానే పెళ్ళిళ్ళు అయ్యాయి, మంచిగానే పిల్లలు ఉన్నారు, అంతా బాగానే ఉంది కదా, సువార్త ఎందుకు మధ్యలో? సువార్త లేకపోతే, సువార్తను నమ్మకపోతే నరకానికి వెళ్తాము. సువార్తను నమ్మకపోతే తీర్పులోనికి వస్తారు. అబ్రహాముకు దేవుడు సువార్త ప్రకటించాడు. ఏంటి ఆ సువార్త అంటే, నువ్వు దేవుని నమ్మావు కనుక అది నీతిగా నీకు ఎంచబడుతుంది. అంతేకాదు, నీ ద్వారా నమ్మిన వాళ్ళందరికీ కూడా నీతి కలుగుతుంది. అది ఎలాగంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా నీతి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సువార్తను నమ్మిన వాళ్ళందరికీ దేవుడు ఏమిస్తాడు? నీతినిస్తాడు. కనుక మనం చెప్పేటప్పుడు, సువార్తను చెప్పేటప్పుడు జాగ్రత్తగా సువార్తను చెప్పాలి. మనం చెప్పవలసింది మనుషులు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు కాదు. సువార్తను నమ్మకపోతే మనుషులకు నరకంలోనికి వెళ్తారు. గనుక సువార్తను ప్రకటించాలి. నీ యందు అన్ని జనులందరూ కూడా ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడో విషయంలోనికి వెళ్తున్నాను. ఒకటి, ఆత్మను గుర్చిన వాగ్దానము. 2, అబ్రహాము పొందిన ఆశీర్వచనము. 3 వచనము, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనలను క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించాడు అని ఉంది. ధర్మశాస్త్రం శాపముఖస్తమైనదా? ఇది కొంచెం చాలామందికి ఏం అర్థం కాదు, కానీ జాగ్రత్తగా ఆలోచించి వినండి. ధర్మశాస్త్రం శాపగ్రస్తమైనదా? క్రీస్తు మనల్ని ఏ శాపం నుంచి విడిపించాడట? ధర్మశాస్త్ర సంబంధమైన శాపంలో నుంచి విడిపించాడు. చూడండి ఈ మాటలను 10వ వచనం నుంచి చదువుదాము. సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు. ఎందుకు ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విడిపించాడు అని చెప్తున్నారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము ఎలాంటిదట? విధించిన క్రియలకు సంబంధాలందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు. అంటే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి దేనినైనా చేయని వాడికి ఏం కలుగుతుందట? శాపం కలుగుతుంది. ధర్మశాస్త్రం ఉన్న దేనినైనా చేయకపోతే ఏం కలుగుతుంది? క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి మనలను విడిపించాడు అని ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ విషయం మీకు అర్థమవుతుంది. చాలామందికి ధర్మశాస్త్రం ఎందుకు శాపం అవుతుంది అనుకుంటారు. ధర్మశాస్త్రం శాపగ్రస్తమైనది కాదు, కానీ ధర్మశాస్త్రం దేనినైనా చేయకపోతే అదేంటి? శాపం. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. పాత నిబంధన గ్రంథంలో విశ్రాంతి దినమును ఆచరించకపోతే ఏం చేయాలని ఉంది? రాళ్లతో కుట్టి చంపాలి, మరణ శిక్ష విధించాలి. పాత నిబంధన గ్రంథంలో రాళ్లతో కొట్టి ఏం చేయాలి? ఎవరైనా విశ్రాంతి దినమును ఆచరించకపోతే రాళ్లతో కొట్టి చంపాలి. పాత నిబంధనలో అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞల్లో దేనైనా చేయకపోతే ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేయాలి? మరణ శిక్ష విధించాలి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం.
నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా ఇంకా చదవండి సిస్టర్. నువ్వు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు, మందలు, దుక్కిటెద్దులు, నీ గొర్రెలు, మేకలు ఏమవును. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఇవన్నీ? నీ మాట నువ్వు, దేవుని మాట నువ్వేం చేస్తున్నావు? శ్రద్ధగా నువ్వు వింటున్నావు గనక. బాగుంది కదా? ఎన్ని వచనాలు ఉన్నాయంటే 14 వచనాలు ఉన్నాయి. నువ్వు అన్నీ కూడా ఏమవుతావు? దీవించబడతావు. నీ ప్రయత్నాల్లో, నీ ఉద్యోగంలో, నీ పొలములో, నీ పంటలో, ఎక్కడున్నా కూడా నీ పిల్లలు అందరూ కూడా ఏమవుతారు? బాగానే ఉంది. 15వ వచనం చూడండి. వినని ఎడలా, వినకపోతే ఏమవుతుంది? ఇది బాగానే ఉంది, వింటే అన్నీ దీవించబడతాయి. వింటే పొలము దీవెనే, పశువులు దీవెనే, ఇల్లు దీవెనే, అన్నీ దీవెనే. వినకపోతే ఇప్పుడు చెప్పండి, నేను వింటున్నాను అన్నోళ్ళు ఎంతమంది? సూర్యరావు అంకుల్ గారు ఒక్కరు వింటున్నారు. ఎంతమంది వింటున్నారు? దేవుని మాట వినకపోతే ఏమొస్తాయనుంది? యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు ఎన్ని రాశాడు తెలుసా? 68వ వచనం వరకు ఉంటాయి ఇవన్నీ కూడా. 14 వచనాల వరకే దీవెనలు రాశాడు. నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు. మనకు తల అనగానే మనకు భలే వచ్చేద్ది. నువ్వు తలగా ఉండు అని ఎవరైనా అన్నారనుకోండి, అమ్మ చాలండి బాబు, ఇంకేం అవసరం లేదు, నాకు భోజనం వద్దు, ఇంకేమీ వద్దు, దేవుడు నన్ను తలగా ఉంచుతా అన్నాడు, అంతే చాలు, నేను తోకగా ఉన్నాను. ఎవరికి తోకగా ఉండడానికి ఇష్టపడదు, కానీ తోక ఉండాలి కదా. తోకగా నేను ఉండను, తలగానే ఉంటాను. అబ్బాయి ఎంత ఆశీర్వాదం. బైబిల్లో 14 వచనాలే నువ్వు వింటే దీవెనని ఉంది. నువ్వు వినకపోతే వచ్చే శాపాలు 68వ వచనం వరకు ఉన్నాయండి. ఇందులో ఎన్ని ఉన్నాయో తెలుసా? పట్టణములో నువ్వు శపింపబడదువు, పొలములో నువ్వు శపింపబడదువు, నీ గంప, పిండి, పిసుకు, నీ తొట్టె శపింపబడును, నీ గర్భఫలము, నీ భూమి పంట, ఆవులు, గొర్రెలు, మేకలు, మందలు శపించబడును. వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడతావు. నీవు నన్ను విడిచివేసిన దుష్కార్యములను చేత నీవు హతము చేయబడి వేగముగా నశించే వరకు నీవు చేయబూనుకున్న కార్యములన్నిటి విషయంలో యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదకు. ఇంక ఇవన్నీ చెబితే భయమేసేది తెలుసా మీకు? అందుకనే కదండి నేను చదవట్లేదు అనుకుంటున్నారు కొంతమంది. ఏంటి ఇవన్నీ చెబితే భయమేసేది. దేవుని మాట వినకపోతే అన్ని శాపాలు ఉంటాయి. గనుకనే అక్కడ పౌలు చెప్తున్నాడు, ధర్మశాస్త్రము చెప్పినది చేసే వాళ్ళకంటే చేయని వాళ్ళే ఉంటారు అందరూ కూడా. దేవుని మాట నేను ఎప్పుడూ వినకుండా అన్ని దేవుని మాట వింటానండి అన్నోళ్ళు ఎవడో ఉండడు. ప్రతి విషయంలో ఎక్కడో ఒక దగ్గర ప్రతి మనిషి ఏమవుతాడు? దేవుని మాట తప్పిపోతాడు. మరి తప్పిపోతే ఏమొస్తుంది? వింటే దీవెన సూపర్, తిరిగిలేదు. ఇల్లు, పిండి, పంట, పొలము, పశువులు అన్నీ కూడా ఏంటి? దీవెనే. మరి వినకపోతే 68 వచనాలలోంచి 14 తీయండి, ఎన్ని? 54 శాపాలు ఉన్నాయి. 54 వచనాల్లో శాపాలు ఇచ్చాడు. క్షయరోగం వస్తుంది, నీకు ఆకు చప్పుడు వింటేనే జడిసిపోతావు, అలాగ వస్తుంది నీ మీదకి అన్నాడు. తెలుసా మీకు? మూలవ్యాధి వచ్చేది అని ఉంది బైబిల్లో. నువ్వు విచిత్రమైన విషయాలు ఉంటే మీరు చదవండి అవన్నీ. నీకు గజ్జి శాపం అందులో ఉన్నాయి, మీరు చదివితే అవన్నీ కూడా. 27వ వచనం చూడండి. యెహోవా ఐగుప్తు పొంటి చేతను, మూలవ్యాధి చేతను, కుష్టి చేతను, గజ్జి చేతను నీవు వాటిని వెరితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విశ్వము చేతను యెహోవా నిన్ను. ఎన్నున్నాయి చూడండి.
చాలా భయంకరమైనటువంటి విషయాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, క్షయవ్యాధి వస్తుందని, ఇవన్నీ కూడా నీ కష్టార్జితం అంతా కూడా తినేయబడుతుందని, ఇవన్నీ కూడా వినకపోతే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ శాపాలా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం అందరం కూడా దేవుని మాట వింటామా అంటే వినం. అందుకే అక్కడ పౌలు ఏం చెప్పాడంటే, క్రీస్తు మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి మనలను విడిపించాడు అని అంటారు. ఏంటది అంటే, మనం అందరమును కూడా ధర్మశాస్త్రమును గైకొనము. ఇప్పుడు ఇచ్చినా గైకొనము, తప్పిపోతున్న వారమే. అయితే క్రీస్తు రాను మీద వేలాడి శాపగ్రస్తుడై ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా శాప విముక్తి చేశాడు అంటున్నాడు. ఇన్ని శాపాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈ శాపాలన్నీ ఎవరికి అంటే, దేవుని మాట వినని వారికి. అక్కడ గలతీ పత్రికలో చెప్తున్నాడు, క్రీస్తు మన కోసం శాపమై మనలందరినీ కూడా ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించి. ఈ గలతీయులకు కొంతమంది వచ్చి చెప్తున్నారు, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందిన మాత్రాన్ని మీరు రక్షణ పొందరు, మీరు ఈ ధర్మశాస్త్రం గైకొంటేనే మీరు రక్షణ పొందుతారు, ఈ ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటేనే పరలోకం వెళ్తారు అని చెప్తున్నాడు. అసలు ధర్మశాస్త్ర ప్రకారంగా ఉంటే మనం అందరమును కూడా అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాము, శాపగ్రస్తులం అయిపోతున్నాము. ధర్మశాస్త్రంలో ఉన్న ఏ మాట తప్పిపోయినా అది దేనికి కారణము? శాపానికి కారణము. అయితే క్రీస్తు మన కోసము సిలువ మీద శాపగ్రస్తుడిగా వేలాడాడు. మానవులు చేసిన ప్రతి దాని అవిధేయతకు, అతిక్రమములకు కారణముగా ఆయన శాపగ్రస్తుడిగా రాను మీద వేలాడాడు. దాని అర్థం ఏంటంటే, ఆ కొమ్మ మీద లేకపోతే ఆ కొయ్య మీద ఎవరినైనా చంపారంటే దాని అర్థం ఏంటంటే వాడు శాపగ్రస్తుడు. యేసుక్రీస్తు శాపగ్రస్తుడు కాదు ఆయన. కానీ శాపగ్రస్తులమైనటువంటి మన కొరకు ఆయన సిలువ మీద శాపగ్రస్తుడిగా ఆయన మరణించాడు. గలతీలకు పౌలు చెప్తున్నాడు, మొదటిది ఆత్మను గూర్చినటువంటి వాగ్దానము మీరు అనుభవించాలి. దేవుని వాక్యం మీరు విశ్వాసంతో వింటుండగా దేవుని ఆత్మను పొందుకుంటారు. ఆ ఆత్మ మీ శక్తి చేత, బలము చేత కాని వాటిని మీ జీవితాల్లో చేస్తుంది. రెండు, అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వచనము మనం పొందాలి అంటే యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచుతున్నప్పుడు అబ్రహాముకి ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో, నువ్వు నీతిమంతుడివని, నీ ద్వారా అన్ని జనులు అందరూ కూడా దీవించబడతారని చెప్పారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. రెండు, నీ ద్వారా అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారు. మొన్న ఒక మాట నేను పెట్టాను, మా క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే మనల్ని చూసిన వారట నేను ఎందుకు దేవుని విశ్వసించలేదు అని వాళ్ళు ప్రశ్నించుకోవాలట. మీకైనా అర్థమైందా? ఒక దేవుని భక్తుడు డైట్రిచ్ బోనఫర్ ఆయన అంటున్నాడు, యువర్ లైఫ్ యాజ్ ఎ క్రిస్టియన్ షుడ్ మేక్ నాన్ బిలీవర్స్ క్వశ్చన్ దేర్ డిస్బిలీఫ్ ఇన్ గాడ్. మీ జీవితము అవిశ్వాసులైన వారు నేను దేవుని ఎందుకు విశ్వసించలేదా అనేటువంటి ప్రశ్న వాళ్ళకి కలగాలట. మన జీవన విధానం యాజ్ ఎ క్రిస్టియన్గా అది మన పర్పస్. యువర్ లైఫ్ పర్పస్ ఏంటంటే, నిన్ను చూసిన వారు నేను దేవుని యందు ఎందుకు విశ్వసించట్లేదని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నువ్వు ప్రశ్నించడం కాదు. యువర్ లైఫ్ షుడ్ ఇంపాక్ట్ లైక్ దట్. మీ జీవితము ఆ రీతిగా ప్రభావవంతముగా ఉండాలి. నిన్ను చూసిన వాళ్ళు, నువ్వు పనిచేసే స్థలముల్లో నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను దేవుని ఎందుకు విశ్వాసం ఉంచలేదా అని ప్రశ్నించుకునేటట్టుగా మన జీవితం ఉండాలి అంటున్నాడు. ఆ మాట మీద చెయ్యి వేసి మీరు ప్రార్థన చేసుకుని, అలా ఉండాలి ప్రభువా నా జీవితం అని. ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఉంటేనే నీవు అన్ని జనులకు ఆశీర్వాదకరంగా ఉన్నావు. నీ అందు అన్ని జనులు అందరూ ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు. ఆశీర్వాదం అనగానే మనం ఏమనుకుంటాం? ఇల్లు, పెళ్ళి, పిల్లలు, అంతస్తు, నెక్స్ట్ ఇయర్ ఇంకోటి ఏంటి, మేడ మీద ఇంకోటి వేస్తామండి, తర్వాత అండి మేడ మీద ఇంకోటి. ఎప్పుడు దాకా వేస్తారండి? బాబేలు గోపురం కూలిపోయినట్టుగా కూలిపోయేంత వరకు వేస్తూనే ఉంటాం మనం. ప్రియ దేవుని బిడ్డలారా, పైన వేస్తూనే ఉంటారు, అదే ఆశీర్వాదం అనుకుంటారు.
నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడాలి. మన యందు అన్ని జనులందరూ ఏమవ్వాలి? రక్షణ పొందాలి. అది దేవుని యొక్క పర్పస్ నీ జీవితం పట్ల. అబ్రహాము ద్వారా కూడా అదే దేవుని యొక్క ఉద్దేశము. జనములకు తండ్రి అంటే అర్థం ఏంటో తెలుసా? తన యందు అందరూ కూడా రక్షించబడతారు. అబ్రహాము మాకు తండ్రి అని వాళ్ళు అంటున్నారు. హల్లెలూయా. చివరిగా ఏం చెప్పాను? క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విడిపించాడు. హల్లెలూయా. దేవుని యొక్క ధర్మశాస్త్రం మనము గైకొనలేము. ఒకవేళ గైకొనాలనుకుంటే అందులోని ఆశీర్వాదాల కంటే శాపాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గైకొనే వారికి 14 ఆశీర్వాదాలే చెప్పాడు. గైకొనలేని వారికి 54 వచనాలు, 54 వచనాలు అంటే 68 వచనాలు ఉన్నాయి అక్కడ ఆ అధ్యాయంలో, 28 అధ్యాయంలో. అవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా కనుక క్రీస్తు యొద్దకు మనం వస్తే ప్రతి శాపం నుంచి కూడా మనకు విడుదల కలుగుతుంది. శాపం అంటే ఏంటో తెలుసా? చాలామందికి పాపంకి శాపంకి తేడా తెలియదు. పాపము అంటే మనం చేసేది, శాపం అంటే నువ్వు చేసిన దాని మూలముగా కొన్ని రోజులు కనబడుతుంది. కొన్ని చెట్లు చూడండి ఎండిపోతుంటాయి. యేసు ప్రభు కూడా అంజూరపు చెట్టుని శపించిన తరువాత అదేమైంది? మరుసటి రోజు వచ్చేసరికి అప్పుడు బాగానే ఉంది. మరుసటి రోజు వచ్చేసరికి ఏమైంది? తర్వాత మళ్ళీ వచ్చేసరికి ఎండిపోయింది. ఏమవుతుంది శాపం అంటే? ఎండిపోతే ఏమవుతుంది చెప్పండి? ఏదైనా ఎండిపోతే అది దేనికి పనికి రాదు, ఇంకా పొయ్యిలో పెట్టడానికే వస్తుంది. ఒక చెట్టు ఎండిపోయిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళి తోస్తే ఏమవుతుంది? పడిపోతుంది. అది ఒక తాటి చెట్టు లాన్ నుంచి ఎండిపోతుంది అనుకోండి, దగ్గరికి వెళ్ళి తోస్తే ఏమవుతుంది? పడిపోతుంది. ప్రియదేవుని బిడ్డలారా, సులువుగా పడిపోతారు. పనికిరాని జీవితం అయిపోతుంది, ఉపయోగం లేని జీవితం అయిపోద్ది. శాపము చాలా ప్రమాదకరమైనది. శాపం ఎందుకు వస్తుందంటే పాపమును ఒప్పుకోకపోవడం వల్ల వస్తుంది. త్వరితముగా పాపమును మన జీవితంలో ఒప్పుకున్నప్పుడు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభా నన్ను క్షమించు అని అడిగినప్పుడు ప్రభు శాపాన్ని రానివ్వకుండా పాపమును తన రక్తముతో కడుగుతాడు. ఒకవేళ మనం ఒప్పుకోకుండా అదే పాపం చేస్తున్నప్పుడు నీకు తెలియదు, బాగానే ఉంటావు, ఈవేళ బాగానే ఉంటావు, రేపు బాగానే ఉంటావు, కొన్ని దినాలు బాగానే ఉంటావు. ద మూమెంట్ అది ఎండిపోగానే ఇక ఏమి చేసినా ప్రయోజనం లేని పరిస్థితి అవుతుంది. ఎంత సంపాదిస్తున్నా మిగిలిన పరిస్థితి వస్తుంది. ఎంత మన జీవితాల్లో సంపాదిస్తున్నా కనిపించిన స్థితిలో ఉంటుంది. ఎంత తింటున్నా రోజు తింటూనే ఉంటుందండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం ఏముంటుంది? చాలామంది ఎంత తింటారో సాయంత్రం అయ్యేసరికి ఏమంటారు? నీరసంగా ఉందని. మరి ఇది ఉదయం నుంచి తినేసినవన్నీ ఏమైపోయాయి? ఈ బాదం పప్పులు, ఈ టిఫిన్లు, ఈ పాలు, గుడ్లు ఏమైపోయాయి? సాయంత్రం వచ్చేసరికి ఏమంటారు? అనేది వాళ్ళకి ఏమవట్లేదు. ప్రియ దేవుని వెళ్ళారా, వాళ్ళకి ఉపయోగం ఉండదన్నమాట. క్రీస్తు మీకోసం శాపమై నీ జీవితంలో ఉన్న ప్రతి శాపం నుంచి విడిపించడానికే ఆయన మ్రాను మీద శాపగ్రస్తుడయ్యాడు. ఒకవేళ ఏ శాపమైన అనుభవిస్తే ఇవాళ శుభవార్త ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ఎద్దుకు వచ్చినప్పుడు, సిలువ చెంతకు వచ్చినప్పుడు, సిలువ చెంత మోకరించినప్పుడు, ఒకవేళ ఎలాంటి పరిస్థితి వచ్చినా ఈరోజు మీకు శుభవార్తను తెలియజేస్తున్నాను. సిలువ దగ్గరికి వెళ్ళాలి, సిలువ చెంత మోకరించాలి, చేతులెత్తి ప్రభా నీ సిలువ యొద్దకు వస్తున్నాను, నీ రక్తం దగ్గరికి వస్తున్నాను, నా కోసం నువ్వు మరణించావు నేను నమ్ముతున్నాను, ఏ శాపము నా జీవితాల్లో ఏలనివ్వద్దు ప్రభువా అని నువ్వు అడిగితే శాపము నీ జీవితంలోంచి కొట్టివేస్తాడు. నీ జీవితంలోంచే కాదు, ఈ శుభవార్త నువ్వు ఎవరికి చెప్పినా వాళ్ళ జీవితంలోంచి కూడా శాపాన్ని దేవుడు కొట్టేస్తాడు. హల్లెలూయా. శాపం అనేది ఏ మనుష్యుడు తీయలేడు, ఏ డాక్టర్ కూడా తీయలేడు, ఏ పాస్టర్ గారు కూడా తీయలేడు. సిలువ యొద్దకు వెళ్ళాలి. ఎందుకంటే క్రీస్తు ఒక్కరే సిలువ మీద మ్రాను మీద శాపగ్రస్తుడుగా ఆయన వేలాడి మనలను ధర్మశాస్త్రం యొక్క ప్రతి శాపం నుంచి కూడా విడిపించాడు. ఆమేన్. కనుక ఈ ఉదయవేళలో ఆత్మను గుర్చిన వాగ్దానము, అబ్రహాము పొందిన ఆశీర్వచనము మన జీవితంలో ఉన్న ప్రతి శాపమును కూడా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే
తొలగిపోతుంది. ఇది గలతీలకు పౌలు మరలా ఉపదేశం చేస్తున్నాడు. ఈరోజు ఈ ఉదయవేళలో ఈ ఉపదేశం విని మన జీవితాల్లోంచి కూడా ప్రతి శాపం నుంచి విడిపించబడదాం. శక్తి చేత బలము చేత కానివి దేవుని ఆత్మ ద్వారా మనం పొందుకుందాం. ఆమేన్. మనము కూడా అన్ని జనులకు ఆశీర్వాద కారణముగా ఉందాము. మనలో ఉన్నటువంటి క్రీస్తు అన్ని జనులకు ఆశీర్వాదకరమై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా కళ్ళు మూసుకొని, ఏ శాపం మన జీవితాల్లో ఉన్నా ప్రభు సిలువ చెంతక దగ్గరికి వద్దాము. అది నీ జీవితంలో మాత్రమే కాదు, మన కుటుంబాల్లో, మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లో ఎన్నో శాపాలు ఉన్నాయి. ఆ శాపాలు పోవాలంటే క్రీస్తు యొద్దకు వారు రావాలి. క్రీస్తు యొద్దకు వారిని మనం తీసుకొని రావాలి. అబ్రహాము పొందిన ఆశీర్వచనం వారికి కూడా కలగాలి అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నీ జీవితంలో ఎన్నో సాధ్యము కాని పరిస్థితులు చూసినప్పుడు ఇది ఎలా సాధ్యము, ఇది ఎలా జరుగుతుంది అని మనం అనుకోవచ్చు. ఆత్మను మీకు అనుగ్రహించి అద్భుతములు చేయించువాడు పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు దేవుని ఆత్మను పొందుకుందాం. తండ్రి, ఈ మాటలు అందరి జీవితాల్లో కూడా ఫలించాలని ప్రార్థిస్తున్నాను. ఏ శాపమైనా తండ్రి, నేను యేసు క్రీస్తు యొద్దకు మేము వచ్చినప్పుడు, సిలువ యొద్దకు వచ్చినప్పుడు ప్రభా, ప్రభు యొక్క రక్తము యొద్దకు మేము వచ్చినప్పుడు ప్రభా, ప్రభు నామమును మేము ఆశ్రయించినప్పుడు క్రీస్తు మా కోసం శాపమై వ్రాని మీద వ్రేలాడి మమ్మల్ని ధర్మశాస్త్రం యొక్క ప్రతి శాపం నుంచి మమ్మల్ని విమోచించిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి, ఏ బిడ్డ జీవితంలో కూడా ఏ శాపం వేలడానికి వీల్లేదు. కుటుంబపరముగా కానీ, ఆర్థిక పరముగా కానీ, ఆరోగ్యపరముగా కానీ ఏ శాపం ఎవరి మీద వేలడానికి వీల్లేదు ప్రభా. యేసు నామములో ప్రతి శాపమును కొట్టివేయండి. యేసు రక్తమును బట్టి ప్రతి శాపమును కొట్టివేయండి ప్రభా. విమోచన దయచేయమని కోరుతున్నాను. అబ్రహాము పొందిన ఆశీర్వచనము మేమందరం అనుభవించి అన్యజనులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని చేయండి. ఆత్మను మాకు అనుగురించి అద్భుతాలు జరిగించండి. క్రీస్తులో నేను విజయోత్సవంతో నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.